ఇప్పుడు నైట్కి గోధుమ రవ్వ కిచిడి చేస్తున్నా. దానికోసం క్యాబేజీ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి వేయించేసి పెసరపప్పు కడిగి పెట్టిన పెసరపప్పు వేసేస్తాను. పెసరపప్పు వేసేసి మంచిగా కలిపేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి రవ్వ వేస్తా. సాల్ట్ వేసిన. ఇప్పుడు వాటర్ పోస్తాను. 4 చెంబులు రవ్వ వేసాను. ఇంకా కుక్కర్ విజిల్ మూత పెట్టేస్తారు. 2 విజిల్స్. పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. గోధుమ రవ్వ, పెసరపప్పు. చూడండి, అసలు క్యాబేజీ కనిపించట్లేదు. పెసరపప్పు కిచిడి రెడీ.